కడపలో టీడీపీ పండుగ మహానాడు కోలాహలంగా సాగుతోంది. అయితే తొలి రోజు భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు నేతలు హాజరయ్యారు. అయితే కొంతమంది అధికారులు సైతం పార్టీ ట్యాగ్ వేసుకుని మహానాడులో పాల్గొనడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. వారు సాధారణ టీడీపీ కార్యకర్తల్లా మహానాడులో తిరగడంపై విమర్శలు వస్తున్నాయి. కడపలో టీడీపీ పండుగ మహానాడు కోలాహలంగా సాగుతుంది. అయితే తొలి రోజు భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు నేతలు హాజరయ్యారు. అయితే కొంతమంది అధికారులు సైతం పార్టీ ట్యాగ్ వేసుకుని మహానాడులో పాల్గొనడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. వారు సాధారణ టీడీపీ కార్యకర్తల్లా మహానాడులో తిరగడంపై విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్. గుడ్ మార్నింగ్ సునీత. అయితే కడపల్లో మహానాడు మొదటి రోజు అయితే దిగ్విజయంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు రెండవ రోజుకు సిద్ధం అవుతుంది. అయితే ఇటీవల ఏదైతే ఈ మహానాడులో కొన్ని వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కార్యకర్తలు అలాగే టీడీపీ నాయకులు మాత్రమే పాల్గొనాల్సినటువంటి ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు కూడా ఇందులో పాల్గొని ఒక టీడీపీ కార్యకర్తలాగా ట్యాగ్ వేసుకుని మరి దర్శనమిస్తున్నటువంటి దృశ్యాలు అయితే వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం లేకపోతే పార్టీ కార్యక్రమమా అన్న ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్నాయి. అయితే నిన్న ఒక ఫోటో వైరల్ అవుతోంది. కడప జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశ్నిస్తూ కూడా ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఇతను ఒక జిల్లా స్థాయి అధికారి, టీడీపీ మహానాడు కొంతమంది విఆర్ఓ స్థాయి అధికారులు కావచ్చు, విఆర్ఏలు వీళ్ళందరూ కూడా పూర్తి జిల్లాలో ఉన్నటువంటి అధికారుల ఒత్తిడితోనే వీరందరూ కూడా టీడీపీ మహానాడు ప్రాంగణం వద్ద విధులు నిర్వహించేందుకు అధికారులు ఒత్తిడి చేశారన్న సమాచారం కూడా అందుతోంది. మరి వీరిపై ఎటువంటి చర్యలు ఉంటాయి? వీరు టీడీపీ కార్యకర్తల ట్యాగ్ వేసుకుని మరి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ డ్యూటీలో ఉంటూ ఇటువంటి దానికి హాజరవడం ఎంతవరకు సబబు అంటూ కూడా ప్రశ్నలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మరి నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. వీరికి జీతం ఇస్తోంది పబ్లిక్, కానీ ఇట్లా పార్టీ వెళ్ళి పంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున ట్యాక్స్ కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే హాట్ టాపిక్ గా ఉంది. కడప జిల్లాలో మొత్తం నెట్టింట కూడా పూర్తి స్థాయిలో వైరల్ అవుతుంది. వాట్సాప్ గ్రూప్స్ లలో కూడా పెద్ద ఎత్తున ఆచారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ షేర్ చేస్తున్నారు. మరి దీనిపై అటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు, లేదంటే జిల్లా కలెక్టర్ ను ఎటువంటి ఏదైతే సంజాయిషి కావచ్చు దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమైనా వివరణ అడుగుతారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. మరి ఎవరైతే ఈ జిల్లా స్థాయి ఒక మెడికల్ శాఖకు ఒక వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఒక జిల్లా స్థాయి అధికారి నిన్న వెళ్లి డైనింగ్ హాల్లో భోజనం చేస్తూ మెడలో ట్యాగ్ వేసుకుంటున్నటువంటి ఒక ఫోటోను పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అలాగే ఇలా బయటపడుతున్నటువంటి వారు కొంతమంది అయితే బయటపడకుండా ప్రభుత్వ ఉద్యోగులు మహానాడులో పాల్గొనే అవకాశం ఉంది, అలాగే చాలా మంది ఉన్నారని చెప్పి కూడా ఇటు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్నాయి. మరి మహానాడులో అధికారులు ఎందుకు దర్శనం ఇస్తున్నారు, ఎందుకు ప్రత్యక్షం అవుతున్నారు అన్నది కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. మరి చూడాలి దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ ఇదే అంశం చంద్రబాబు నాయుడు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాల్సి ఉంది. మరి మహానాడులో అధికారులకు ఉండాల్సినటువంటి అవసరం ఏంటి? ఒక పోలీసు శాఖ అదంటే సెక్యూరిటీ సిబ్బంది అంతా ఉంటారు కాబట్టి వాళ్ళతో సంబంధం లేదు. కానీ సాధారణ ఏదైతే వేరే డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారులకు అక్కడ ఏం పని అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై అధికారులు కావచ్చు, ఇటు పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ఎటువంటి వివరణ ఇస్తుంది, లేదంటే ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా అని అందరూ అడుగుతున్నారు. మరి ప్రతిపక్షాలు అయితే దీనిపై పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నాయి. మరి ఈ రోజు ఎటువంటి ఆందోళన కావచ్చు, ఇంకా ఏమైనా చేస్తారా ప్రతిపక్షాలు అనేది కూడా చూడాల్సి ఉంది. ఒక ప్రైవేట్ కార్యక్రమం, పార్టీ కార్యక్రమానికి అధికారులను వాడుకోవడం ఎంతవరకు
కరెక్ట్ అన్నది కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు వస్తున్నాయి. మరి దీనిపై అటు సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్తే ఆయన స్పందిస్తారా లేదా అనేది కూడా చూడాల్సింది. అటు రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్నటువంటి అధికారులు కలెక్టర్ ను ఎవరైనా అడిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి చూడాలి, ఈ రోజు మహానాడు సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తున్నారు. అలాగే కార్యకర్తలతో పాటు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు, చిన్న స్థాయి ఉద్యోగులు అందరూ కూడా వస్తున్నారనే విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సునీత. రైట్ రామచంద్ర.